విజనరీ గారు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఎందుకు తీసుకురాలేకపోయారు? అయితే ఈ విషయం పచ్చ బ్రోకర్ మీడియా ఎలాగో ప్రసారం చేయదు. టచ్ చేయరా. హలో వ్యూవర్స్, వైసీపీ ప్రభుత్వంలో వచ్చిన 17 మెడికల్ కాలేజీలు 10 మెడికల్ కాలేజీల్ని పీపీపీ అనే ఒక పద్ధతి ద్వారా ప్రైవేటైజేషన్ చేయబోతున్న టీడీపీ ప్రభుత్వం 33 సంవత్సరాలకి అగ్రిమెంట్ లీజు, మరో 33 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసుకోగలిగే ఒక సౌలభ్యం. టోటల్ గా 66 సంవత్సరాలు ఒక మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ అయిపోయిందంటే ఫీజులు, డొనేషన్లు ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ విషయం మన రాష్ట్రంలో ఉన్న బ్రోకర్ మీడియా ఎలాగో ప్రసారం చేయదు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి విజనరీ గారికి సూటిగా కొన్ని ప్రశ్నలు. మొదటి ప్రశ్న, వైసీపీ ప్రభుత్వం కేవలం 5 ఏళ్లలో 17 మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేసి అందులో 5 మెడికల్ కాలేజ్ ని ఆపరేషన్ చేయగలిగారు. కానీ మీరు ఇదే రాష్ట్రానికి 4 సార్లు ముఖ్యమంత్రి, ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఎందుకు తీసుకురాలేకపోయారు? రెండో ప్రశ్న, ఈ ప్రైవేటైజేషన్ ద్వారా చదువుకోవాలనుకున్న మిడిల్ క్లాస్ విద్యార్థులు, పేద విద్యార్థులకి ఎంత ఎఫెక్ట్ అవుతుందో మీకు తెలుసా? మూడో ప్రశ్న, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ లో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంతో మీకు తెలుసా? నాలుగో ప్రశ్న, మన ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని మెడికల్ సీట్స్ ఉన్నాయో మీకు తెలుసా? ఆంధ్రప్రదేశ్ లిటరసీ రేట్ ఎంతో మీకు తెలుసా? ఈ ఇన్ఫర్మేషన్ మీకు నేను చెప్తాను. తమిళనాడులో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సీట్లు 5,850, కర్ణాటకలో 3,800, తెలంగాణలో సీట్లు 4,215. కానీ ఆంధ్రాలో ఉన్న గవర్నమెంట్ మెడికల్ సీట్లు కేవలం 3,385. అతి తక్కువ ఉన్న మెడికల్ సీట్లు మన రాష్ట్రంలోనే. మెడికల్ కాలేజీల డేటా కూడా చెప్తాను, ఒకసారి వినండి. తమిళనాడులో మెడికల్ కాలేజీల సంఖ్య 77, కర్ణాటకలో 73, తెలంగాణలో ఉన్న మెడికల్ కాలేజీల సంఖ్య 65. కానీ ఆంధ్రాలో ఉన్న మెడికల్ కాలేజీల సంఖ్య కేవలం 38. ఇక మన ఆంధ్ర లిటరసీ రేట్ చెప్తాను, వినండి ఒకసారి. విజనరీ గారు, లిటరసీ రేట్ అంటే ఏదో అనుకుంటారేమో. మన రాష్ట్రంలో చదువుకున్న వారి సంఖ్య 4 సౌత్ ఇండియన్ స్టేట్స్ లోనే అతి తక్కువ. విజనరీ గారు, మిమ్మల్ని 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన రాష్ట్ర ప్రజల పరిస్థితి ఇది. రాజకీయంగా ఒక పార్టీని ఎఫెక్ట్ చేయాలనే ఉద్దేశం కాదంటే 10 మెడికల్ కాలేజ్ ని ప్రైవేటైజేషన్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు వైఎస్ జగన్ గారు పేద విద్యార్థులు కూడా చదువుకోవాలి అని మెడికల్ కాలేజ్ పెట్టి ఒక రోడ్ లే చేస్తే, అదే మెడికల్ కాలేజ్ ని మీరు ప్రైవేటైజేషన్ చేసి మీరు ఎవరి కోసం చేస్తున్నారు? మీ కుమారుల కోసమా? మీ మనవాళ్ల కోసమా? రాజకీయంగా మీకు వైరం ఉంటే అది మీరు రాజకీయ పార్టీలతో కక్ష సాధించుకోవాలి, అంతేగాని రాష్ట్ర ప్రజల మీద కక్ష సాధింపు చేయకూడదు. జరగని లడ్డు కల్తీని జరిగిందని చెప్పి వెళ్లి గుడిమెట్లు కడిగిన పవన్ కళ్యాణ్ కి దీని మీద ప్రశ్నించే టైం లేదా? 10 కాలేజీల్ని నడపలేక ప్రైవేటైజేషన్ చేయబోతున్న మన విజనరీ ముఖ్యమంత్రి గారికి ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఆయన పరిపాలిస్తున్న ఈ రాష్ట్రంలో ఉన్నందుకు ఈ విషయానికి నేను సిగ్గుపడుతున్నాను.